నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ సదర్ మార్ట్ బ్యారేజ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలలో సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయుచున్న సందర్భంగా హెలీప్యాడ్ రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. బ్యారేజీ గేట్లను పూర్తిగా మూసివేసి నీటిని ఆపుతున్నారు. ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సదర్ మార్ట్ బ్యారేజీని 520 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారు. నిర్మల్ జగిత్యాల జిల్లాలో 18,120 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి అన్న లక్ష్యంతో దీన్ని నిర్మించారు. బ్యారేజీ పొడవు 987 మీటర్లు కాగా నీటి నిల్వ సామర్థ్యం 1.58 టీఎంసీలుగా ఉంది. బ్యారేజీకి 55 వరద గేట్లను ఏర్పాటు చేశారు. అయితే నాగదేవత ఆలయం ముంపునకు గురి కావడంతో ఆలయ నూతన నిర్మాణం కోసం టెండర్ సైతం పిలిచారని గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగదేవత ఆలయం పూర్తయిన తర్వాతనే బ్యారేజీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆలయం చుట్టూ నీరు చేరి భక్తులు వెళ్లడానికి వీలు లేకుండా ఉందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని, లేనట్టయితే ముఖ్యమంత్రి పర్యటనలో ఆందోళన సైతం చేసేందుకు వెనకాడబోమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పూర్తిగా వస్తున్నది. గత సంవత్సరంలో మాకు టెండరు నాగదేవత టెంపుల్ దీంట్లో ముంపునకు గురైతుంది కనుక ఆ టెంపుల్కు టెండర్ పిలిచిండ్రు. తదుపరి కార్యక్రమాలు ఇప్పటికీ ముందుకు పోవడం లేదు. మేము హైదరాబాదు ఎండోమెంట్ ఆఫీస్ చుట్టూ కూడా గ్రామస్తులం తిరిగినా దానికి ఎలాంటి స్పందన లేకుండా ఉన్నది. కావున ఇప్పుడు ఈ వచ్చే నెలలో ఈ నెలలో సీఎం గారు ప్రాజెక్టు ప్రారంభానికి వస్తానని చెప్తున్నారు కనుక మేము వారికి హెచ్చరించేది ఏంటిదంటే ఫస్ట్ మా గుడి కింద కట్టిన తర్వాతనే ఇక్కడికి ప్రాజెక్టును ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం.